వెల్కమ్ టు ఆన్ పాయింట్. మనం పురాణాలు చూసినా సరే, ఇతిహాసాలు చూసినా, ఎక్కడ చూసినా సరే యుద్ధాలు జరిగేది మాత్రం అయితే రాజ్యాల కోసం లేదా మహిళల కోసం. మనం ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇవే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఘటన ఏదైతే ఉందో అది ఇదే తరహా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసిందని మనం చెప్పాలి. ఖచ్చితంగా సంచలనంగా మారిన కేసే. ఆ సంచలనంగా మారే నేపథ్యంలో అక్కడ అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ లేదా డిఫరెంట్ కాన్స్పిరసీస్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాణం పోయింది. ఆ ప్రాణం తీసిన వాళ్ళు ఎవరన్నా కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఆ ప్రాణం తీసేందుకు కారణం ఏంటి అన్న విషయంపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎస్, నేను చెప్తాను కరెక్టే. నేను మాట్లాడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి జిల్లాకు సంబంధించిన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన రాయుడు హత్య కేసు గురించి. ఈ రాయుడు హత్య కేసును ఒకసారి జస్ట్ జనరిక్గా ఒకసారి మాట్లాడుకుంటే జూలై 8వ తారీఖు చెన్నై దగ్గరలోని ఒక కూపం అనే ఒక నదిలో ఒక బాడీ దొరుకుతుంది. ఆ బాడీని రికవర్ చేసుకున్న పోలీసులు ఆ బాడీ ఎవరిది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది అతని చేతిపైన జనసేన పార్టీ సింబల్ ఉండడం చూసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఒక అనుమానం వ్యక్తం చేసి అందులోంచి భాగంగా వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహంగా గుర్తించి ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు ఇతన్ని మృతికి కారణం ఏంటి, అసలు ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ రివర్స్లో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఏదైతే రాయుడు ఉన్నాడో రాయుడిని చంపింది గత దశాబ్ద కాలంగా ఎవరి ఇంట్లో అయితే అతను డ్రైవర్గా పనిచేశాడో, ఏ కుటుంబానికైతే ఆయన చాలా సన్నిహితంగా మెలిగాడో ఆ కుటుంబం అతన్ని హత్య చేసి తీసుకువెళ్ళి ఆ నదిలో పడేసింది అన్నది ఫైనల్గా ఒక ఇది వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే వినూతా కోట. ఈమె కూడా ఏం చిన్నదేం కాదు. ఈమె కూడా ఎంతో కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. గతంలో శ్రీకాళహస్తికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా తను రేస్లో ఉన్నారని అప్పట్లో డిస్కస్ చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాలు అంటే ఆమె పర్సనల్ రీజన్స్ కొన్ని చూపించడం ఒకటి, కూటమిలో భాగంగా జనసేన ఏదైతే ఆ సీట్ని వదులుకొని అది బొజ్జల సుధీర్ రెడ్డికి రావడం అన్నది జరిగింది. ఆ తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి దాన్ని గెలిచారు. ఆ తర్వాత కూడా వాళ్ళు పార్టీ పరంగా కూటమి పరంగా కలిసి వర్క్ చేసుకునే ప్రయత్నం చేశారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఉన్నట్టుండి అంటే దాదాపు దశాబ్ద కాలం వాళ్ళ ఇంట్లో పనిచేసిన వ్యక్తిని ఎందుకు అంతగా హింసించి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న విషయానికి సంబంధించి 2 థియరీస్ ఇక్కడ తెరపైకి వచ్చాయి. ఈ తెరపైకి వచ్చే క్రమంలో ఫస్ట్ ఈ కేసు జూలై 8 అయిపోయిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. మొత్తం 5 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. 5 మందిలో వినూతా కోట, వాళ్ళ హస్బెండ్ కోట చంద్రబాబు, మరో 3 వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ హత్యలో భాగస్వాములు అన్నది తేలిపోయింది. సో అసలు ఇప్పుడు ఈ హత్యకు కారణాలు ఏంటి, ఏ కారణం చేతి హత్య జరిగింది అన్న విషయానికి సంబంధించి నేను చెప్పినట్టుగా 2 థియరీల్లో మొదటి థియరీ ఏంటంటే వినూతా కోటతో రాయుడు సన్నిహితంగా మెలగడము, సన్నిహితంగా ఉండడము అన్నది తన భర్తకు నచ్చక, అంతేకాకుండా ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు వినూతా కోటకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు అన్నవి పార్టీ అధిష్టానానికి కానివ్వండి, అలాగే కూటమిలోని కొద్దిమంది నాయకులకి ఆ వీడియోలు చేరడము, ఆ వీడియోల ఆధారంగానే ఈమె క్యారెక్టర్ని మంచిది కాదు అనే ఒక డెసిషన్కి వచ్చిన జనసేన ఆ రోజు ఆ సీట్ను వదులుకుంది. ఆ కారణంగానే ఇవాళ ఎమ్మెల్యే స్థాయిలో ఉండాల్సిన వినూతా కోట కేవలము జనసేన పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జిగా మిగిలిపోయింది అన్నది వాళ్ళ కోపం. ఆ కారణంతోనే అతన్ని హతమార్చింది వినూతా కోట సమక్షంలోనే తన భర్తనే మరో 3తో కలిపి హత్య చేశారు అన్నది. నిజంగా ఈ పాసిబిలిటీ ఉందా అని ఒక ప్రశ్న వేస్తే మాత్రము నేనైతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారిన అంశాల్లో మొదటిది జనసేన పార్టీకి సంబంధించిన సింబల్ అతని చేతితో ఉండడంతో పాటు వినూత అనే పేరు కూడా ఆయన పేరు చేతి మీద పచ్చబొట్టు ఉంది. సో చేతి మీద పచ్చబొట్టు ఉంది అంటే దాన్ని మనము ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతుంది కాబట్టి ఆ పేరు వేయించుకున్నారా, లేకపోతే ఆమెతో సన్నిహితంగా మెలిగారు కాబట్టి ఆ పేరు వేయించుకున్నారా అన్నది ఖచ్చితంగా అది బయటకు రావాల్సిన అంశం. కానీ ఏదైతే మనం మొదట వినిపిస్తున్న థియరీ ప్రకారం మాత్రం ఖచ్చితంగా అతనికి ఆమెకి సంబంధించిన ఒక ఆ సాన్నిహిత్యం ఏదైతుందో ఆ సాన్నిహిత్యమే ఈ మర్డర్కి కారణం అన్నదైతే ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో దీనికి తోడు వినూతా కోట కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, దీన్ని ఇప్పటిదాకా అంటే విచారణలో దాన్ని చంపినట్టుగా ఒప్పుకున్నారు. ఒప్పుకునే క్రమంలో కూడా ఏంటంటే ఈ మొత్తం సినారియోని ఒకసారి మనం గమనిస్తే ఏంటంటే ఇతన్ని రేణిగుంటలోని ఒక ప్రాంతంలో కూర్చోబెట్టి హరాస్ చేసి ఆ తర్వాత ఆయనకి దెబ్బలు తాకాయని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అబ్బాయిని మళ్ళీ చూపించారు. అతను కింద పడ్డాడు, అతను దెబ్బలు తాకే యాక్సిడెంట్ అయింది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి మరొకసారి అది చంపేసి ఆ శవాన్ని కాలువలో పడేశారు. కాలువలో కాదు, నదిలో పడేశారు. దానికి కూడా ఒక
థియరీ చెప్తున్నారు. ఏంటంటే అది నదిలో నుంచి కొట్టుకొని వెళ్ళి అది మహాసముద్రంలో కలిసిపోతుంది కాబట్టి అలా కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటే అది సముద్రంలో కలిసిపోయి ఉంటే ఈ హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికేవి కాదు. అతది మిస్సింగ్ కేసుగానో లేకపోతే ఇంకో కేసుగానో అది మిగిలిపోయేది తప్ప హత్య కేసు అనేది బయటకు వచ్చేది కాదు అన్నది వాళ్ళ ఉద్దేశంగా. అందులో భాగంగానే 2 కార్లు, ఒకటి ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్, మరొకటి తమిళనాడుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, 2 కార్లలో ఆ బాడీని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్లో మొదట మృతదేహం ఉంది. అక్కడ అది చెడిపోయిన తర్వాత దాన్ని తమిళనాడుకు సంబంధించిన నంబర్ ఏదైతే ఉందో ఆ కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. దాన్ని నేను చెప్పినట్టుగా సీసీటీవీ ఫుటేజు, అలాగే టోల్గేట్లకు సంబంధించిన పాసేజు ఇవన్నీ చూసి దాంట్లో నుంచి ఆయన్ని వీళ్ళ మీద అనుమానం రావడం, తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడము, 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇది మొదటి థియరీ. అంటే వినూత కోటతో ఈ రాయుడు సన్నిహితంగా ఉండడము, ఆ వీడియోలు బయటకు వచ్చిన కారణంగానే ఆమెకు ఆ పొజిషన్ పోయింది, ఎమ్మెల్యే అవ్వాల్సిన ఛాన్స్ పోయింది కాబట్టి ఆ కోపంతోనే చంద్రబాబు వినూత ముందే అతన్ని కొట్టి చంపేశాడు, తీసుకెళ్ళిన తర్వాత పడేశారు అన్నది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటి అంటే ఈ మొత్తం డిస్కషన్లో భాగంగా ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించిన ఎమ్మెల్యే సీట్ ఉందో అది కీలకంగా మారింది అనేది రెండో వర్షన్. ఆ రెండో వర్షన్లో మాత్రం మనకు అనిపిస్తున్న విలను బొజ్జల సుధీర్ రెడ్డి. ఇవాళ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఖండించారు. కానీ అక్కడ స్థానికంగా కానివ్వండి లేకపోతే సాధారణంగా జనాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడిని ట్రాప్ చేసి వినూతతో సన్నిహితంగా ఉన్న వీడియోస్ కానివ్వచ్చు, లేకపోతే అసభ్యకరమైన కొన్ని వీడియోస్ ఏవైతే వినూత కోట ఉన్నాయో ఆ వీడియోస్ని సేకరించేందుకు రాయుడుని ఒక కోవట్టుగా ఉపయోగించారు. అలా ఉపయోగించి అలా వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ ద్వారానే ఆమెకు ఆ రోజు శ్రీకాళహస్తికి సంబంధించిన ఎమ్మెల్యే సీటు రాకుండా ఆపగలిగారు. ఆ విషయం తెలిసిన వినూత తర్వాత అతను అంటే ఏదో కారణం చేత అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడము, డ్రైవర్గా పనిచేయడం మానేశారు. కానీ బట్ ఎప్పుడైతే వాళ్లకు దానికి సంబంధించిన సమాచారము ఈ మొత్తం వెనకాల రాయుడు ఉన్నాడు అన్నప్పుడు రాయుడు వెనకాల ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందులో భాగంగా మాత్రమే అతన్ని పట్టుకొని వచ్చి రేణిగుంటలో హింసించి సమాచారం తెలుసుకున్నారు. ఆ సమాచారం తెలుసుకొని ఆ సమాచారం ఆధారంగా ఆ సమాచారం తెలిసిన తర్వాత అబ్బాయిని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపించారు. కానీ మరికొన్ని సమాచారం అవసరం ఉందనే నేపథ్యంతో తీసుకొచ్చి కొట్టే క్రమంలోనే ఆ అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలో పాలుపోకనే ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ కూపం నదిలో పడేశారు అన్నది మరొక వర్షన్. ఈ వర్షన్లో కూడా కొన్ని టెక్నికల్ అంశాలు మనం చూసినప్పుడు ఏంటంటే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే దీన్ని ఖండించారు. కానీ ఒకవేళ నిజంగానే తను వినూతతో సన్నిహితంగా ఉన్న వీడియోస్ ఒకవేళ ఇచ్చి అతను అలా చేసే అవకాశం ఉందా, కోవర్ట్గా మార్చి ఈయనని ఇలా చేశారన్నది ఆ ప్రశ్నకు సమాధానం అయితే దొరకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ శ్రీకాళహస్తికి సంబంధించిన ఎమ్మెల్యే సీట్ అన్నది చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఆ పాత్ర ద్వారా లేకపోతే ఆ పదవి ద్వారా లాభం పొందే అవకాశం ఉన్నది ఓన్లీ బొజ్జల సుధీర్ రెడ్డి కాబట్టి ఈ కేసుతో తనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా సంబంధాలు ఉన్నాయన్నది ఇప్పుడు బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాకుండా తమిళనాడులో ఈ ఘటన జరిగి దానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి ఈ కేసు మొత్తం బయటకు వచ్చింది. లేకపోతే దీన్ని అలానే బయటికి రాకుండా ఆపగలిగే వాళ్ళు, ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు అన్నది కూడా ఒకటి మాట వినిపిస్తుంది. కానీ దానికి ఇంకా మనకు ఆధారాలు లేవు. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి బయటకు వచ్చి లేదు నేను ఇలాంటి తప్పు చేయలేదు అని ఆయన మాట్లాడుతున్నారు. కానీ వినూత కోట కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, ఏదైతే వాళ్ళని రిమాండ్కు తరలించే క్రమంలో కోర్టు ఆవరణలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు, బొజ్జల సుధీర్ రెడ్డి దీనికి మొత్తం కర్త కర్మ క్రియ అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల వెనుక వాస్తవాలు ఏమిటి అన్నది తెలియాలి అంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి అవ్వాలి. కానీ ఇప్పుడున్న సమాచారము, ఇప్పుడున్న దీని ప్రకారం మాత్రం ఈ 2 వర్షన్స్, ఈ 2 థియరీస్ కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులు పూర్తి స్థాయిలో అందులోనూ ముఖ్యంగా చూస్తే కరెక్ట్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి చేస్తారా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే, కొద్దిమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న మాటలు ఏంటంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని విధానాలపైన బహిరంగంగా మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా అక్కడేమైనా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయని మనం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మనము హ్యావింగ్ సెడ్ దట్ పోలీసులు ఏదో కారణం చూపించి దాన్ని తప్పుగా ప్రవర్తిస్తారు లేకపోతే చిత్రీకరిస్తారన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఒక హత్య అయితే జరిగింది. ఈ హత్యకు వెనుక చాలా బలీయమైన కారణం ఉంది. ఆ కారణం వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష పడకపోతే రాయుడు ఏదైతే చనిపోయిన చావు ఏదైతే ఉందో దానికి ఒక అర్థం ఉండదు అనేది. ఈ సందర్భంలో వైసీపీ కూడా దీన్ని మధ్యలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. గతంలో అనంతబాబు ఎమ్మెల్సీ ఒక మర్డర్ చేస్తే దాని మీద అంత స్థాయిలో విమర్శించిన జనసేన పార్టీ ఇవాళ తమ పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఇన్ఛార్జ్ ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు కేవలం ఆమెను సస్పెండ్ చేసి మాట్లాడకుండా ఉండడం అనేది ఎంతమాత్రం సమంజసమని కూడా మాట్లాడుతున్నారు.
బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాయుడు అన్న వ్యక్తి అయితే చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఆ కూటమి ప్రభుత్వం చేసే దాంట్లో మరొక కీలకమైన అంశము, వీళ్ళు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అది వినూత కోటతో ఆగిపోయిందా, లేకపోతే అందరూ అనుమానిస్తున్నట్టుగా ఆరోపిస్తున్నట్టుగా బొజ్జల సుధీర్ రెడ్డి దాకా వచ్చిందా, ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉందన్నది అయితే మనం చెప్పాలి. థ్యాంక్ యూ.